మనిషి చనిపోయాక పునర్జన్మ ఎవరికి దొరుకుతుందో మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం ఒకరు చనిపోయాక ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తారు. యమలోకంలో యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడు పనులను విభాగం చేసి ఆ ఆత్మ యొక్క పూర్వ క్రియల ప్రకారం ఆ ఆత్మని 4 లోకాలలో ఏ లోకానికి పంపాలో నిర్ణయిస్తారు. మొదటి లోకం పేరు వైకుంఠ లోకం. ఈ లోకంలో మంచి పనులు చేసిన వాళ్ళు మోక్షాన్ని పొందిన వాళ్ళని పంపుతారు. రెండవది స్వర్గలోకం. భూలోకంలో ఎవరైతే మంచి పనులు చేసి న్యాయంగా ఉంటారో వాళ్ళు ఈ స్వర్గలోకానికి వెళ్లి ఆ ఆత్మ కొన్ని రోజులు స్వర్గలోకంలో ఉండి తిరిగి మళ్ళీ భూమి మీద మానవుడిలా జన్మిస్తుంది. మూడవ లోకం పేరు పితృలోకం. ఈ లోకంలో ఆత్మ యొక్క పాపాలను ప్రాయశ్చితం చేసిన తరువాత అక్కడ వాళ్ళ పూర్వీకులు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి తిరిగి మళ్ళీ భూలోకం పైన మానవుడిలా పునర్జన్మిస్తారు. నాలుగవ లోకం పేరు నరకలోకం. ఈ లోకంలో పాపిష్టులు, మోసం చేసిన వాళ్ళు, జంతువులని బాధించే వాళ్ళ ఆత్మలు ఇక్కడికి వస్తాయి. మొత్తం 25 శిక్షలు ఈ నరకలోకంలో ఉంటాయి. ఆత్మలు వాళ్ళు చేసిన తప్పులకి శిక్షలు అనుభవించి మళ్ళీ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులలో ఒక జీవిలా మళ్ళీ పుడతారు. జై శ్రీరామ్.